తాజా 30 మన పైనున్న వాడిని కెలకకూడదు, కెలికితే ఏమవుతుందో లేటెస్ట్గా జస్టిస్ కర్ణన్కు తెలిసి వచ్చింది. హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు శిక్ష వేసి చాలా పెద్ద తప్పు చేశారు. దీంతో సుప్రీం కన్నెర్ర చేసింది. జస్టిస్ కర్ణన్కు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు ఈ కర్ణన్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దాక్కున్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జగన్ విషయంలో ఈ ప్రస్తావన ఎందుకు అంటే, ఆయన సోనియా గాంధీపై అప్పట్లో యుద్ధం ప్రకటించారు. ఆమె సిబిఐ ఈడీలను ప్రయోగించి లెక్కలేనని కేసులు పెట్టించింది. 16 నెలల పాటు జైల్లో పెట్టించింది. కేంద్రం తలుచుకుంటే ఏమైనా చేయగలదు అనడానికి జగన్పై ఉన్న కేసులు పెద్ద ఉదాహరణ. రీసెంట్గా తమిళనాడులో కేంద్రం మాట లెక్క చేయని శశికళను జైలుకు పంపారు. శశికళ A2 ముద్దాయిగా ఉన్న కేసులోనే A1 ముద్దాయిగా ఉన్న జయలలితను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చారు. జగన్ ఈ అంశాల నుంచి పాఠం నేర్చుకున్నారు. బీజేపీకి జై కొట్టారు. తన ప్రత్యర్థి అయిన టీడీపీతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ జిందాబాద్ అని జగన్ మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని మోదీని కలిసి మరీ చెప్పారు. ఈ వ్యూహాన్ని జగన్ తన తండ్రి చనిపోయిన సమయంలో కూడా అమలు చేసి ఉంటే ఆయనపై ఈరోజు ఒక్క కేసు కూడా ఉండేది కాదు. నాటి తిరుగుబాటు కొంతవరకు ఉపయోగపడినా ఈరోజు మోదీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితిని కల్పించింది. అవే కేసులు ఎన్నికల ప్రచారంలో పెద్ద ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. బహుశా ఈ దేశంలో ఇంకే రాజకీయ నాయకుడు కూడా ఢిల్లీని ధిక్కరించే సాహసం చేయకపోవచ్చు. ప్రతి నేత మీద ఏదో ఒక ఆరోపణ ఉంటుంది. దాన్ని పట్టుకుని సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లను కేంద్రం ప్రయోగిస్తోంది. దారికొస్తే సరి, లేదంటే జైలుకు పంపుతోంది. ది గ్రేట్ ఇండియన్ డెమోక్రసీ ఇలా వర్ధిల్లుతోంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.